ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు చాలా కీలకమైనటువంటి అవసరం. నక్సల్స్‌కి భారీ దెబ్బ తగిలింది. పోలీసులు హై అలర్ట్ ఉండాలా, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో అలర్ట్‌గా ఉండాలా, మంత్రులు, పోలీసు అధికారులు అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే పెద్ద నాయకుల్ని లేపేసినప్పుడు ప్రతీకారాలు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. అటవీ ప్రాంతంలో ఉన్న పోలీసులందరూ అలర్ట్‌గా ఉండాలా. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అలర్ట్‌గా ఉండాలి. ఏదైతే హెడ్మా అనేవాడు ఆషామాషి కాదు. ఓ రకంగా చెప్పాలంటే మావోయిస్టుల గుండెకాయ లాంటి వాడు. గిరిజనుల భాషలోనే మాట్లాడుతూ గిరిజనుల్ని మచ్చిక చేసుకోవడం ఎక్స్పర్ట్. అట్లాగే పోలీసులని ట్రాప్లోకి లాగి చంపేయడంలో ఎక్స్పర్ట్. 6గురితో కలిసి చనిపోయాడంటే ఇందులో 3 కోణాలు ఉంటాయి. నెంబర్ 1 ఒక కోణం ఏంటి అంటే ఈ బ్యాచ్ని ఇవాళే ఒకేసారి 60 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారంటే ఇది అది కలిపితే ఒక కోణం కనబడుతుంది. ఏంటంటే లొంగిపోవడానికి ఏదో ట్రై చేసినప్పుడు వాళ్ళని ఈ ప్రదేశాల్లో ఉంచి ఆ తర్వాత అరెస్ట్ చూపించుతూ హెడ్మాన్ లేపాడు. ఎందుకంటే హెడ్మాని లొంగిపోవడానికి వాస్తవంగా వాళ్ళ అమ్మ అడగటం, ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం వెళ్ళి వాళ్ళ అమ్మని దండం పెట్టడం, వాళ్ళ అమ్మ లొంగిపోయ్యా లేకపోతే నేనే వస్తానయ్యా అని చెప్పడం, ఇదంతా ఒక ఎత్తు. కానీ అతను లొంగిపోయిన పోలీసులు లొంగనీరు. ఎందుకంటే అనేక మంది పోలీసులు, వందల సంఖ్యలో పోలీసుల ప్రాణాలు తీసినటువంటి వాడు, రాక్షసత్వంగా చంపినటువంటి హెడ్మా లొంగిపోయి ప్రశాంత జీవితం గడుపుతుంటే పోలీసులు ఒప్పుకోరు. ఆ రూట్లో లేపేసి ఉండాలి. ఇది ఒక ఆస్పెక్ట్. రేపో మాపో మావోయిస్టులు అట్లాంటి ప్రకటన ఏమైనా చేస్తారని చూడాలి. రెండోది వచ్చేటప్పటికి పక్కా క్యాచ్. ఏది తన మనుషులందరినీ కూడా దేవుజీ మనుషులు, హెడ్మా మనుషుల్ని వివిధ ప్రదేశాల్లోకి దించేసేసి పంపించేసేసి షెల్టర్ జోన్లలో ఉంచేసేసి హెడ్మా అక్కడ దాక్కుని ఉండాలి. వాస్తవంగా అతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళాలి. కానీ అతను అక్కడ ఉన్నాడంటే ఇంకేదన్నా స్కెచ్ వేయడానికి మిగతా మావోయిస్టులతో, మిగతా అగ్రనేతలతో, ఇప్పుడు తిరుపతి కూడా ఇక్కడికే వచ్చారంటున్నారు. అంటే ఇతర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి మావోయిస్ట్ నాయకులందరూ ఛత్తీస్గఢ్లో దెబ్బతింటున్నారు, ఒరిస్సాలో దెబ్బతింటారు, మహారాష్ట్రలో దెబ్బతింటున్నారు, తెలంగాణలో దెబ్బతింటున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమన్నా వీళ్ళందరూ కూర్చుని భవిష్యత్ కార్యాచరణకి ఏమైనా ప్లాన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ఎలర్ట్ లేదు మన దగ్గర అన్నటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో తిరుగుతున్నారు కానీ ఇక్కడ తిరుగుతున్నట్టు తెలియదు పోలీసులు కానీ, గ్రే హౌండ్స్ కానీ, ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ మీటింగ్ అవుదాం అనుకుంటే దాన్ని వీళ్ళని ట్రాక్ చేసి పట్టుకుని కొట్టారా అన్నటువంటిది తేలాలి. మూడోది వచ్చేటప్పటికి పర్టికులర్గా ఇంతమంది అరెస్ట్ అవ్వడం అన్నటువంటిది మావోయిస్టుల చరిత్రలో లేదు. దొరకడం ఏది మామూలుగా ఇంతమంది ఉన్నప్పుడు చావడమో చంపడమో చేస్తారు. అట్లాంటి సిచ్యుయేషన్లో కాకుండా ఇట్లా ఈజీగా దొరికిపోవడం అన్నటువంటిది వచ్చేటప్పటికి పోలీసులు పక్కా స్కెచ్తో వీళ్ళని ట్రాక్ చేసి పట్టుకుని ఉండాలి. ఏది ఏమైనా మావోయిస్టు పార్టీకి ఇది హెడ్మా చావు ఒక చావు దెబ్బ, అప్పుడు ఆర్కే చావు, తర్వాత హెడ్మా చావు అనేటటువంటిది అతిపెద్దది. మధ్యలో వేణుగోపాల్ అరెస్టు, ఇవి ఒక కాన్సెప్ట్ అంతే. ఇది మాత్రం పెద్ద చావు దెబ్బ అని చెప్పాలి.